ఎవరైతే పక్కన ఉన్నారో అక్కడ ఉన్న సీన్ ఎలివేషన్కి అందరు అరుస్తున్నారు, అంటే చప్పట్లు కొడుతున్నారు, అరుస్తున్నారు, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే అంత ఎలివేటెడ్ సీన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసుకొచ్చి పెట్టారని అస్సలు లేదు. అంటే అది అంటే ఆ స్క్రిప్ట్లో అలా ఉంది, ఆ నరేషన్ కానీ అది కానీ చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఏం లేదండి, ఏం లేదు. ఇప్పుడు స్లో ఉందంటే అది మీరు ఫాస్ట్గా చేయాలంటే అది న్యాచురల్గా ఉండదు. అది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్లో నరేషన్ అనుకోండి, ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ డాక్యుమెంటరీకి కొంచెం సినిమాటిక్గా చేసి చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు? ఎందుకంటే అది యాక్సెప్టబుల్గా ఉండాలని. అందులో కూడా ఇక ప్రతిదీ చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది న్యాచురల్గా లేదు, మళ్ళీ యాడ్ చేస్తారన్న కామెంట్ వస్తుంది. అట్లా ఏం లేదు, టోటల్గా చాలా న్యాచురల్గా ఉంది స్క్రిప్ట్ కానీ. అది చూసుకోవాలి చెప్పాను. ఇప్పుడు నాకు అనిపించింది, అది నా డిసిజన్, అంటే నాకైతే న్యాచురల్గా ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు మూవీ అనేది మూవీ ప్రకారంగానే చూస్తాం. ఇట్స్ నాట్ లైక్ ఏదో మేము దీన్ని చూసి మారిపోతాము, ఇది ఇలానే ఉంటుంది అని అలా ఉండం కదండి. మూవీలా చూస్తాం. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా హిట్లతో? షూర్ అండి. అంటే ఇప్పుడు ఈ మూవీ తర్వాత నెక్స్ట్ అక్కినేని అభిమాని అక్కినేని మూవీ ఏదొచ్చినా కానీ అది ఎలా ఉన్నా మాకు పర్లేదండి. దాని రిజల్ట్ ఏది ఉన్నా కానీ మాకు పర్లేదు. సో బికాస్ యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ అభిమాని వాళ్ళు కష్టపడిన దానికి మేము కంపల్సరీ మంచి కంబ్యాక్ అనుకోవచ్చా ఈ మూవీ? చాలా మంచి కంబ్యాక్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసినా మేము అది రిజల్ట్ పక్కన పెడితే మేము వచ్చి చూస్తాం. మేము రివ్యూస్ చూసి వచ్చేవాళ్ళం కాదు. మేము ఏంటంటే మూవీ కంపల్సరీ అభిమానిగా వస్తాం. సో అభిమానికి వచ్చి ఆ మూవీ చూస్తాం. ఈ మూవీనే కాదు, ఏ మూవీ అయినా చూస్తాం. డైరెక్టర్లో మీరు పూరి జగన్నాథ్ గారు నాకు చాలా ఇష్టం. సో ఆయన కూడా మూవీ ఫ్లాప్ అయినా మాకు ఫరక్ పడదు. ఆయన మూవీ కానీ అఖిల్ గారు ఎట్లా రిజల్ట్తో మాకు సంబంధం లేదండి. అభిమానిగా మేము అందరి సినిమాలు చూస్తాం. సో నేను అక్కినేని గారు అభిమాని. సో మంచి కంబ్యాక్ అవి మూవీతో చాలా. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తానంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? చూడండి, లాజికల్గా చూస్తే ఆయన అంటే ఆయన లెవెల్ అది మనం కంపేర్ చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆల్రెడీ మీకు తెలుసు అల్లు అర్జున్ గారి లెవెల్ ఎక్కడ ఉన్నారు. అది ఇప్పుడు అంటే ఈయన ఆ లెవెల్కి వెళ్తారు నెక్స్ట్. ఇట్స్ నాట్ లైక్ అంటే ఇప్పుడు ఆయన యాక్టింగ్ అని ఇప్పుడు మీరు చూస్తే చాలా టఫ్ కాంపిటీషన్ అండి. అంటే మీరు ఒకసారి సాయి పల్లవి గారితో ఈయన కదా, సో ఆల్రెడీ అనుకున్నారు సాయి పల్లవి గారి యాక్టింగ్ ఈయనకు యాక్టింగ్ అంటే ఆమె డామినేట్ చేస్తున్నారు. మీరు ఈ మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ టైం సాయి పల్లవి కాదు, ఇట్లాంటి హీరో ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్ ఉన్నా ఈయన గట్టి పోటీ ఇవ్వగలరు, తక్కువ చేసి మాట్లాడు. అదొకటైతే 100% ఈ మూవీ చూసిన 100-200 crores ఏమైనా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఒక మాటలో? అదే అంటున్నాండి, 100% కలెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మేము చెప్పాం కదా, అది కలెక్ట్ చేయాలని మా కోరిక. 100% చేస్తుంది, దానికేం కాదు. బట్ కాకపోతే వీఆర్ హ్యాపీ విత్ ద మూవీ. థ్యాంక్ యూ.